హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనము సార్టింగ్ అల్గోరిథమ్స్ స్టార్ట్ చేసాం కదా. లైక్ అందులో బౌల్ సార్టింగ్ చూసాము అండ్ సెలక్షన్ సార్టింగ్ చూసాము. ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియపోతే డిఎస్సి తెలుగులో చెప్తున్నాను, ఒకసారి ఛానల్ని చెక్ చేయి. సో అవేముంది, ఈజీగా దాన్ని మాత్రం స్కిప్ చేయదు, కంప్లీట్ అనాలిసిస్తో చేశాను. ఒకసారి ఇది చెక్ చేసి ఈ వీడియోకి రా. సో ఈ వీడియోలో మనము ఇంకో సార్టింగ్ అల్గోరిథం గురించి చూద్దాము. అండ్ అది వచ్చేసి ఇన్సర్షన్ సార్ట్. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ. సేమ్ అక్కడ ఎలా చెప్పుకున్నామో ఇక్కడ కూడా అసలు దాని కోర్ పాయింట్ ఏంటి, ఎందుకు ఆ సార్టింగ్ అల్గోరిథం, లైక్ ఆ ఐడియాలజీ ఏంటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేసేసుకుందాము. సో ఈ ఇన్సర్షన్ సార్ట్ యొక్క కోర్ పాయింట్ ఏంటంటే, సపోజ్ నా దగ్గర డేటా ఇలా ఉంది, అండ్ దెన్ 25 అండ్ దెన్ 30. సో ఇలా ఆల్రెడీ నా దగ్గర ఒక డేటా ఉంది. లైక్ ఈ డేటా ఇప్పుడు ఆల్రెడీ సార్టెడ్లో ఉంది, అవునా? సపోజ్ ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పాను అంటే, నాకు ఒక నెంబర్ని ఇన్సర్ట్ చేయాలి అనుకొని ఒక నెంబర్ని ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఇప్పటిదాకా ఆల్రెడీ ఈ డేటా మన దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉంది. కొత్తగా ఒక నెంబర్ నేను ఇన్సర్ట్ చేయాలి అనుకొని అరే ఇన్సర్షన్ బేస్డ్ మీద ఈ చివర్లో పెట్టాను. సో దీనివల్ల ఏమైంది, నా హోల్ అరే ఆర్డర్ని మిస్ అవ్వింది, అవునా కదా? నా ఆర్డర్ని మిస్ అయింది. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్న థింగ్ ఏంటంటే, ఇది ఆర్డర్ని మెయింటైన్ చేసేలాగా నువ్వు పెట్టగలవా? సింపుల్ క్వశ్చన్. ఇది ఒక అరేలో ఉన్న క్వశ్చన్ అనుకో, సార్టింగ్లో చూడొద్దు. సో ఇలా ఎప్పుడైతే నేను 10, 20, 25, 30, 14 అనే డేటా ఉందో నీకు కన్ఫామ్గా చెప్పేశా, ఈ లాస్ట్ పాయింట్ ముందు దానికన్నా అన్ని సార్టెడ్లోనే ఉన్నాయి, ఆ ఇష్యూరెన్స్ నేను ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు దీనివల్ల ఆ ఆర్డర్ అనేది మిస్ అయిపోయిందని చెప్తున్నా. సో దాన్ని నువ్వు ఈ పర్టికులర్ పాయింట్ని లేదా ఈ పర్టికులర్ క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేయగలవా? సో దట్ నాకు ఎలా రావాలి అంటే 10, 14, 20, 25, 30 ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వస్తే ఇన్సర్షన్ సార్ట్ అయిపోయినట్టే. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాబ్లంకి మనం ఎలా రియాక్ట్ అవ్వచ్చు చూడు. సింపుల్గా ఆ లాస్ట్ లైక్ ఇది ఎంత పొజిషను అంటే ఇక్కడ 1 to n-1 దాకా అన్ని సార్టెడ్లో ఉన్నాయి అని చెప్పేశాను. అంటే సింపుల్గా నేను ఇక్కడ ఇది ఎక్కడొచ్చిద్ది అని చెక్ చేసుకొని అక్కడ ఇన్సర్ట్ చేస్తే సరిపోయిద్దా లేదా? అవునా? అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, ఓకే ఈ లాస్ట్ రెండులో ఈ దీనికన్నా అంటే ఇప్పుడు చూడు ఇక్కడ ఏ, ఇది బి అనుకుందాము. బి ఏ కన్నా పెద్దదా? కాదు. అంటే ఏంటి, ఏ మార్చాలి, ఏ బిని స్వాప్ చేయాలి, అవునా కదా? అంటే సింపుల్గా నేను ఇక్కడ 10, 20, 25, 14, 30 అని రాయచ్చా లేదా? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆ ఆర్డర్ని మిస్ చేసిన పాయింట్ దేనివల్ల వచ్చింది, దీనివల్లనే కాదా, ఈ పర్టికులర్ 14 వల్లనే కాదా? సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాము, మళ్ళా ఇది ఏ, ఇది బి. ఇప్పుడు దాన్ని రైట్ పొజిషన్లో పెడుతున్నా. సింపుల్ గేమ్ లేదు, ఇది ఎక్కడొచ్చింది అని చెక్ చేస్తున్నా లెఫ్ట్ సైడ్ నుండి. ఓకే ఈ పర్టికులర్ పాయింట్లో వచ్చింది కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్లో పెడుతున్నా, అక్కడ దాకా అది పెట్టాలి కాబట్టి మిగతాన్ని జరపాలి. సింపుల్గా ఇన్సర్షన్ చేయొచ్చా లేదా? సో డైరెక్ట్గా చెప్పాలి అంటే ఇక్కడ ఇలా డేటా ఉండే అప్పుడు ఈ పర్టికులర్ 14 నేను ఫస్ట్ నుండి ఎదుగుతా. ఇది ఇక్కడ నా వచ్చేది కాదు, ఇది దీనికన్నా అంటే 14 దీనికన్నా గ్రేటా కాదు, అంటే ఈ పర్టికులర్ దగ్గరైనా ఎక్కడైతే ఫస్ట్ గ్రేటర్ కాదు అని వచ్చిందో అక్కడైనా ఎందుకు ఇక్కడ 14 greater than 10 అవును అంటే ఈ పొజిషన్లో కాదు, ఇక్కడ 14 greater than 20 కాదు అంటే ఇక్కడ వచ్చింది, అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలి, ఈ పొజిషన్ ఇక్కడ వచ్చింది అని తెలిసినప్పుడు అక్కడ దాకా లాస్ట్లో ఉన్న డేటానంతా మూవ్ చేసుకొని అప్పుడు ఇక్కడ పెట్టాలి. ఇదే కదా ఎరేస్లో మనం చూసుకుంది, లైక్ ఎరేస్లో చేసే ప్రాసెస్ కూడా అదే ప్రాసెస్. నేను ఇలా 2 times చేయకుండా అంటే ఫస్ట్ నుండి ఇలా చెక్ చేసుకొని ఫస్ట్ నుండి ఎక్కడ వచ్చింది అనేది చెక్ చేసుకొని నెక్స్ట్ ఆ పాయింట్ దాకా అన్ని షిఫ్ట్ చేసి ఇలా టువర్డ్స్ రైట్ సైడ్కి షిఫ్ట్ చేసి ఇలా ప్రాసెస్ చేయడం కన్నా లాస్ట్ నుండే షిఫ్ట్ చేసుకుంటూ వస్తున్నా డైరెక్ట్గా. లాస్ట్ నుండే ఈ పర్టికులర్ పొజిషన్లో ఉండాలా కాదా, లేదు అంటే స్వాప్ చేయి. నెక్స్ట్ ఈ పర్టికులర్ పొజిషన్లో ఉండాలా కాదా, దాని ముందుతో చెక్ చేసి లేదు స్వాప్ చేయి. సో ఇలా చేస్తున్నా అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు, ఇప్పుడు చెప్తే ఈ రెండింటినైనా. సో 14 అది కరెక్ట్ ప్లేస్లో ఉందా, లేదు ఎందుకు 25 కన్నా తక్కువ అంటే నేను ఇక్కడ ఆ రెండింటిని మళ్ళీ స్వాప్ చేయాలి.
ఆ రెండింటిని మళ్ళా స్వాప్ చేయాలి. అండ్ ఇప్పుడు ఏమైంది, నాకు ఇది ఏ అయింది, సారీ ఇది ఏ అయింది అండ్ ఇది మళ్ళీ బి అయింది. ఇప్పుడు 14 కరెక్ట్ ప్లేస్లో ఉందా, లేదు లేదు. ఎందుకు 14 కన్నా ముందు పెద్ద నెంబర్ ఉంది 14 కన్నా, అంటే 14 కరెక్ట్ ప్లేస్లో లేదు. స్వాప్ చేయి అంటే 10, 14, 20, 25, 30 అవునా కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఆ మార్చిన దగ్గర నుండి లైక్ వాట్ ఎవర్ ద పర్స్పెక్టివ్ పొజిషన్లో ఉండాల్సిన దగ్గర నుండి నెక్స్ట్ ఇప్పుడు 14 కరెక్ట్ ప్లేస్లో ఉందా, ఏమో తెలీదు, నేను ముందుదంతా చెక్ చేయి. మరి ఆ ముందు నెంబర్ ఎంత ఉంది, 10, 14 10 కన్నా ఎక్కువ. అవును అంటే ఫస్ట్ ఎక్కడ ఆ నెంబర్ ఎక్కువ అయ్యిందో అప్పుడు నేను ఆపేయడమేనా. అక్కడ పైన ఇక్కడ ఉన్న చేసిన ప్రాసెస్ కూడా అదేనా కదా, కానీ ఇక్కడ 2 స్టెప్స్లో చేసాము, ఇక్కడ ఆన్ ద గోలేనే స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోయాము అవునా. సో ఇక్కడ నాకు అంటే ఒక డేటాని ఇలా ఆల్రెడీ డేటా సార్టెడ్ అయి ఉండి ఒక పర్టిక్యులర్ డేటా వల్ల అది ఇంపాక్ట్ అయ్యే ప్రాసెస్ లాగా ఉంటే నేను ఇలా లాస్ట్ నుండి ఒక్కోటి ఇలా స్వాప్ చేసుకుంటా చెక్ చేసుకుంటా రావచ్చా లేదా, అవునా. సో దీన్ని ఇన్సర్షన్ సార్ట్ అంటాము. అందులో చేసే మేజర్ కోర్ పాయింట్ అనమాట ఇది అర్థమైతే నీకు ఇన్సర్షన్ సార్ట్ అర్థమైపోయినట్టే. సో సింపుల్గా ఇప్పుడు మరి ఇన్సర్షన్ సార్ట్ ఏం చెప్పిద్ది, నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, మరి ప్రతిసారి డేటా సార్టెడ్ ఉండదు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ డేటా సార్టెడ్ అయ్యి ఉండి ఆ ఒక్కటి సార్టెడ్ కాకపోతే మరి ఇలా చేసాము, కానీ సార్టెడ్ అంటే అన్ని డేటాలు అలా ఉండవు కదా, నచ్చినట్టుంటాయి. మరి అప్పుడు నువ్వు ఎలా కన్ఫర్మేషన్తో చెప్తున్నావు, ఎలా కన్ఫర్మేషన్తో చేస్తున్నావు, అది పక్కా ఉండిద్దా లేదా అని. ఇప్పుడు మళ్ళా దీని మీద ఇప్పుడు చేద్దాం, దీని మీద అదే టెక్నిక్ చేద్దాము. ఇలా మనకు ఒక ఆర్డర్డ్ డేటా లైక్ అన్ఆర్డర్డ్ డేటా ఉంది. ఇందాక ఏం చెప్పాను, లాస్ట్ది అంటే అప్పటిదాకా డేటా ఆర్డర్లో ఉండి ఆ ఎంత పొజిషన్ లైక్ వాట్ ఎవర్ ద లాస్ట్ ఇన్సర్ట్ అయ్యిందో ఆ ఇన్సర్ట్ అయిన దాని బేసిస్ వల్ల ఈ ఆర్డర్ అనేది మిస్ అయితే అప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ పర్టికులర్ది చేయొచ్చా, ఆ ఇటరేషన్ని చేస్తే సరిపోతుందా. సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ కూడా అప్లై చేస్తాము. మరి ఇక్కడ ఎలా అప్లై చేస్తాము, లాస్ట్లో కాదు ఈ 1 దగ్గర నుండి ఇది 0, 1, 2, 3, 4, 5 అయితే ఈ సెకండ్ ప్లేస్ దగ్గర నుండి ఎందుకు ఆల్రెడీ ఫస్ట్లో ఉన్నది ఏదైతే ఒక్క ఎలిమెంటే నా అరేలో ఉంటే ఆ ఎలిమెంట్ సార్టెడ్ అని చెప్పచ్చా లేదా. అంటే ఏదైతే అరే పెరుగుతా ఉందో ఎంతనో ఉండని సెకండ్ ప్లేస్ నుండి అది దాని ముందున్న డేటా అంతా సార్టెడ్లో ఉందని చెప్పచ్చా లేదా. సెకండ్ పాయింట్ ప్లేస్ హోల్డ్ దగ్గర నుండి ఉంది అని చెప్పచ్చు, ఎందుకు ఒక ఎలిమెంటే ఉంది అంటే. మరి ఇక్కడ నుండి ఇందాక ఏదైతే మెథడ్ని అప్లై చేసామో అది ఇటరేషన్ మెథడ్ అనుకుందాం, లైక్ జస్ట్ ఏదో ఒక కన్వెన్షన్ లేదా ఎక్స్ మెథడ్ అనో ఇటరేషన్ మెథడ్ అనో లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ ఏదైతే 1 అనే మెథడ్ ఉందో ఆ మెథడ్ని నేను ఇక్కడ అప్లై చేయొచ్చా లేదా, చేయొచ్చు. అండ్ ఇదే 1 నుండి అప్లై చేస్తాం, 2 నుండి అప్లై చేస్తాం, 3 నుండి 4 నుండి 5 నుండి ఇంతే ఇన్సర్షన్ సార్ట్ అంటే. ఇప్పుడు చూడు, ఈ పర్టికులర్ డేటా వదిలే అసలు ఈ పర్టికులర్ డేటా మైండ్లోనే లేదు, అసలు ఇప్పటిదాకా రాలేదు అనుకుందాం. సో ఇప్పుడు మన ఇనిషియల్ అజంప్షన్ ఎక్కడ ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ నుండి. ఇప్పుడు చెక్ చేయి ఈ 2 కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదు, ఎందుకు 2 కన్నా ముందు పెద్ద నెంబర్ ఉంది అంటే స్వాప్ చేయి. అంటే ఇప్పుడు 2, 31, 19, 72, 55, 24 అవునా కాదా. ఇన్సర్షన్ సార్ట్ అయిపోయిందా లేదా. నెక్స్ట్ ఇప్పుడు ప్రాపర్గా చూడు, ఇందాక సెకండ్ దగ్గర నుంచి చూసా, ఇప్పుడు థర్డ్ దగ్గర నుంచి చూస్తా. అండ్ నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాట్ ఎవర్ ఈ థర్డ్ ఎలిమెంట్ ఉందో దాన్ని ముందు ఎలిమెంట్ దాకా అన్నీ సార్టెడ్ అయి ఉన్నాయి. అగైన్ ఇందాక చెప్పుకున్న మెథడ్ అయినా కాదా. అరే ఇదే కోర్ పాయింట్. ఆఫ్ కోర్స్ నేను వేరే వీడియోస్ లాగా 2 minutesలోనో 5 minutesలోనో ఇంకో బబుల్ సార్ట్ అంటే ఇది ఏం లేదు, 2 స్వాప్ చేసి ఇదిగో సెలక్షన్ సార్ట్ అంటే ఇది సెలెక్ట్ మినిమం ఇటు పెట్టుకో అది పెట్టుకో, లేదా ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏం లేదు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడన్నా స్టార్ట్ చేయి ఇలా ఇటు వెళ్ళిపో అని చెప్పచ్చు. ఉపయోగం ఏంటి,
ఎన్ని రోజులు గుర్తుండిద్ది నీకు అది? ఎగ్జామ్లో రాయంగానే అయిపోద్ది, ఏదో ఒకసారి కోడ్ కొట్టంగానే అయిపోద్ది. నెల తర్వాత ఏంటి? అరే మేజర్ థింగ్ అసలు దాని పర్పస్ ఏంటి, దాని ఐడియాలజీ ఏంటి, బిహైండ్ దాని లాజిక్ని ఎలా డెవలప్ చేయగలుగుతున్నారు, ఇవి పట్టుకుంటేనే ఇంపార్టెంట్. సి ఆఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా, వీడియో కొంచెం లెందీగా ఉంది, 40 మినిట్స్ ఉంటుంది, 1 hour ఉంటుంది. అరే ఇలాంటివి, ఇలా టైప్ ఆఫ్ కంటెంట్ని చూడడం అలవాటు చేసుకో. 1 minute 2 minutesలో అసలు ఏం వస్తుంది, లేదా 5 minutesలో కంటెంట్ అసలు ఏం వస్తుంది, ఏం అబ్జర్వ్ చేస్తావు, అసలు నీ బ్రెయిన్కి ఎలా అర్థం అవ్వాలి, ఆ కోర్ పాయింట్ ఏంటి, నీ బ్రెయిన్ని థింకింగ్ చేసేలాగా లేని వీడియోస్ని చూడడం వల్ల ఉపయోగం ఏంటి? సి డేటా స్ట్రక్చర్ అంటే అలా చెప్పేది కాదు. డేటా స్ట్రక్చర్ అంటే ఇలా అసలు నీ కోర్ పాయింట్ని ట్రిగర్ అయ్యేలాగా తెలుసుకోవడము అని. ఇప్పుడే కాదు నీకు ఇప్పుడు పేషెన్సీ లెవెల్తో క్లియర్గా చూస్తేనే రేపొద్దున నేను చెప్పే స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్, ఈవెన్ డీపీ కూడా ఇప్పుడు ఎలాగ ఈజీగా అయితే ఫీల్ అవుతున్నావో అంతే ఈజీగా ఫీల్ అవుతావు. ట్రస్ట్ మీ. ఓకే, సో యా ఫైన్, టాపిక్ వచ్చేద్దాము. సో ఇప్పుడు చూడు, ఇక్కడ ఈ పర్టిక్యులర్ థర్డ్ ఎలిమెంట్కి మళ్ళా దాని ముందు డేటా అంతా ఆర్డర్లో ఉందా లేదా? ఉంది. మరి నేను అదే టెక్నిక్ని అప్లై చేయచ్చా లేదా? అప్లై చేస్తా. ఏమని? నా ముందు అంటే ఇక్కడ ఈ పర్స్పెక్టివ్ 19 అనే పర్స్పెక్టివ్ నెంబర్ని నేను అనుకుని మాడుతున్నా. నాకన్నా ముందు ఎక్కువ ఉన్నాడు, తక్కువ ఉన్నాడు, ఎక్కువ ఉన్నాడు అన్నాడు అంటే నేను ఉండాల్సిన పొజిషన్ ఇది కాదు, మార్చేసుకుంటా 931 అండ్ దెన్ దీన్ని కదిలించాం, రైట్ సైడ్ ఉన్న పర్స్పెక్టివ్ని కదిలించాం, ఓన్లీ మనం లెఫ్ట్ సైడ్ కిందే వెళ్తాము. సో ఇప్పుడు మళ్ళా 19 అనేది 2, అదే నా ముందోడి కన్నా నేను గ్రేటరా? అవును, అయితే నేను డెఫినెట్గా ఇక్కడే ఉండాల్సిన, డెఫినెట్గా అంటే నేను ఇక్కడ మార్చక్కర్లా, అవునా కదా? సో నెక్స్ట్ ఇప్పుడు మనకి సెట్ అయిన తర్వాత అప్డేటెడ్ వచ్చింది ఇది, వచ్చిన నమ్స్ ఇది, లైక్ వాట్ ఎవర్ అరే ఇది. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది చేశా, నెక్స్ట్ ఇప్పుడు 4th ఎలిమెంట్లో ఉన్న కంటెంటేనే కదా, 4th ఎలిమెంట్లో కంటెంట్ ఫిక్స్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళా సి వీఆర్ మేకింగ్ షూర్ దాట్ వాట్ ఎవర్ ద లెఫ్ట్ అరే అది ఆర్డర్లో ఉంది. ఆర్డర్లో ఉంటే అగైన్ ఫస్ట్ మెథడ్. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం 72 బేస్డ్ మీద. అంటే నేను ఇప్పుడు 72గా మారి నా క్వశ్చనింగ్ ఎలా వేస్తున్నాను చూడు. నాకన్నా ముందోడు ఎక్కువ తక్కువ అంటే నాకన్నా ముందోడే తక్కువ అంటే వాడికన్నా ముందోడే ఆబ్వియస్గా ఆర్డర్లో ఉన్నారు కాబట్టి తక్కువ. అంటే నేను కరెక్ట్ పొజిషన్లో ఉన్నా, ఎలాంటి స్వాప్ చేయకర్లా. అదేంటి ఈ ముందే లేవు కదా అంటే అరే అప్పుడు వెళ్ళినప్పుడు ఆడి పర్స్పెక్టివ్లో చూద్దాం. బట్ ఇక్కడ చూడు, ఆ ఒక ఇన్స్టెన్స్ నేను మాడుతుంది 1 మెథడ్ గురించి, ప్రీవియస్గా మాట్లాడిన దాని గురించి, అవునా కదా? నెక్స్ట్ ఇప్పుడు అప్డేటెడ్గా వచ్చేది ఇదేనా? 72, 55 అండ్ దెన్ 24. ఇప్పుడు నేను దేనికి పాయింట్ చేస్తున్నా? ఇక్కడ 55కేనా కదా. ఇప్పుడు క్వశ్చనింగ్ చూడు మళ్ళా. ఓకే, నా ముందోడు కన్నా నేను గ్రేటరా కదా? కాదు అంటే డెఫినెట్గా నా పొజిషన్ ఇప్పుడు నేనున్న పొజిషన్లో అయితే ఉండకూడదు. అయితే నేను మారిపోవాలి. ఓకే, నేను మారిపోవాలి. అండ్ దెన్ నా ముందోడి కన్నా మళ్ళా మారిన తర్వాత నా ముందోడి కన్నా నేను ఎక్కువ కదా? కాదు అంటే నేను సారీ ఎక్కువ అంటే నేను ఉండాల్సింది ఇక్కడే. పర్ఫెక్ట్. నెక్స్ట్ లాస్ట్గా అంటే ఇప్పుడు నాకు అప్డేటెడ్ అయ్యింది ఇదేనా కదా? అంటే ఇప్పుడు 2, 19, 31, 55, 72 అండ్ 24. ఇందాకడ 1 2 3 4 5 5th ఎలిమెంట్ చేసావు. ఇప్పుడు 6th ఎలిమెంట్ అయినా ఫిక్స్ చేయాల్సింది. ఇప్పుడు క్లియర్గా చూడు. నా ముందోడి కన్నా నేను పెద్ద కాదు, నేను పెద్ద కాదు. అయితే మారిపో, స్వాప్ చేసేసుకో. ఎందుకంటే నువ్వు ఉండాల్సిన ప్లేస్ అది కాదు. నెక్స్ట్ నా ముందోడి కన్నా తక్కువ, నేను తక్కువ, లైక్ నా ముందోడు నాకన్నా ఎక్కువ అంటే నేను ఉండాల్సిన ప్లేస్ అది కాదు. మారిపో. అంతే, నా ముందోడు ఉండాల్సిన కన్నా నేను ఎక్కువ తక్కువ, లైక్ నేను తక్కువ అంటే నేను మారిపోవాలి. ఓకే, స్వాప్ అయిపోయా.
అవునా కదా? నెక్స్ట్ ఇప్పుడు చూడు, నా ముందోడు కన్నా ఎక్కువ తక్కువ, నేను ఎక్కువ అంటే మారక్కర్లా. ఇదేనా కరెక్ట్ ప్లేస్ అంటే ఇప్పుడు లాస్ట్గా ఇది పాయింట్ చేసిన తర్వాత నాకు వచ్చిన డేటా ఇదేనా. అండ్ ఇప్పుడు చూడు వాట్ ఎవర్ ద డేటా అది ఆర్డర్లో ఉందా లేదా, ఉంది. సో సార్ట్ అయిపోయింది. ఇలా ఎన్నిసార్లు చేస్తున్నావు? ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? సెకండ్ ఎలిమెంట్ నుండి మన ఎజంప్షన్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఎలిమెంట్ కి వాట్ ఎవర్ ద ఫస్ట్ మెథడ్ అనేది మనం డిస్కస్ చేస్తున్నామో ఆ మెథడ్ ని అప్లై చేసుకుంటా పోవాలి. అంతేనా? సో దీన్నే మనము ఇన్సర్షన్ సార్ట్ అంటాము, విచ్ ఈస్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే. అండ్ లాస్ట్గా ఇంకొక చిన్నది అటాచ్ చేద్దాం ఇక్కడ. సపోజ్ ఇంకా కొత్తగా ఒక డేటా వచ్చింది. సో ఇది -10 అని ఉంది, -10 ఉంది అనుకుందాం. అండ్ ఇప్పుడు చూడు వన్ లాస్ట్ది ఆ ఎడ్జ్ కేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు స్కిప్ చేయొద్దు. 72 అండ్ దెన్ -10. సో ఇప్పుడు చూడు ఏమై లైక్ ఇది 10. సో నేను వీడికన్నా పెద్దదా కదా, ఊళ్ళో ఏది లేదు, నాకన్నా వీడు పెద్దగా ఉన్నాడు అంటే నా ప్లేస్ ఇది కాదు. సో మారిపో. ఓకే, -10 నేను వాడికన్నా పెద్ద అంటే పెద్ద కాదు కాబట్టి నేను మారిపోవాలి. నెక్స్ట్ ఈ 2 నేను కరెక్ట్ పొజిషన్లో ఉన్నానా, లేను, మారిపో. 31 -10 అండ్ దెన్ 55 అండ్ దెన్ 72. ఇంతేనే కదా? నెక్స్ట్ ఈ 2 ఓకే నేను వీడికన్నా పెద్దదా కాదా, కాదు, మారిపో. స్వాప్ చేసేయి. ఓకే. అండ్ దెన్ ఎక్కడ దాకా ఇలా మళ్ళా వీడి కూడా చెక్ చేస్తుంది, -10 అండ్ 24 అండ్ ఫైన్. ఈ రెస్ట్ ఆఫ్ ద థింగ్ కామన్ కాబట్టి నేను రైట్లా. నెక్స్ట్ మళ్ళీ చూడు ఈ 2 ఆఫ్ కోర్స్ చేంజ్ అవ్వాలి. అగైన్ రెస్ట్ ఆఫ్ ద డేటా ఖాళీ. అని ఇక్కడ చూడు లేదు నేను వాడికన్నా తక్కువ అంటే మారిపోవాలి. వాడికన్నా తక్కువ ఉన్నప్పుడు మారిపోవాలి. మళ్ళా నెక్స్ట్ ఉన్న కంటెంట్ తో చెక్ చేద్దాం అనుకుంటున్నా, కానీ అరే ఎండ్ అయిపోయింది. అంటే నేను చెక్ చేయాల్సి అనుకుంటున్న కంటెంట్ ఆగిపోయింది. అంటే అట్ మ్యాక్స్ ఎక్కడ దాకా చేయాలి? ఎక్కడ దాకా అంటే అరే 0 ఉన్న పొజిషన్ దాంతో చెక్ చేయాలి. వన్స్ అది దాటి వెళ్ళిపోతుందంటే నేను ఏదైతే చెక్ చేయాలనుకుంటున్నానో అది ఆపేయాలి. అర్థమవుతుందా? అలా ఎప్పటిదాకా అంటే అరే 0 అయ్యేదాకా చెక్ చేయాలి. అండ్ వాట్ ఎవర్ ద కరెంట్ నెంబర్ నేను మార్చాలి అనుకుంటున్నానో అది ప్రీవియస్ అంటే నా ముందు నంబర్ కన్నా, అంటే ఇక్కడ ప్రీవియస్ అంటే లైక్ దాని ముందున్న నంబర్ కన్నా అది తక్కువ ఉన్నప్పుడు అంటే ప్రీవియస్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఆ స్వాపింగ్ కాన్సెప్ట్ని చెయ్యాలి. అవునా? సో దీన్ని ఇప్పుడు మనము సూడో కోడ్ని ఎలా రాయాలనేది చూద్దాము. దాని తర్వాత కోడింగ్ని రాసేద్దాము. సింపుల్గా ఇప్పుడు ప్రతి ఎలిమెంట్కి చేయాలా నేను అంటే ఫర్ i = 1 దగ్గర నుండి. అవునా కాదా? ఎందుకు? 0th ఎలిమెంట్ ఆల్రెడీ సార్టెడే. అలాంటప్పుడు నువ్వు చెక్ చేయడం ఎందుకు? సో i < వాట్ ఎవర్ ద లెంత్ ఉందో అక్కడ దాకా అండ్ i++. సో ఇప్పుడు ప్రతిసారి నేనేం చేయాలి? చూడు ఎక్కడ దాకా వెళ్ళిద్ది నాకు తెలియదు ఫర్ లూప్ రాయడానికి. అవునా కదా? ఎందుకు? లాస్ట్ కండిషన్ చూస్తే అన్నిటికన్నా తక్కువ ఉండడం వల్ల చివరి దాకా వెళ్ళింది. అంటే ఇన్ బిట్వీన్ 0 దగ్గర నుండి ఇప్పుడు 8th నెంబర్ పర్స్పెక్టివ్ లో చేస్తుంటే i-1 అంటే 0 to i-1 లో ఎక్కడన్నా ఆగచ్చు. ఎక్కడ ఆగిద్దో నాకు తెలియదు. సో ఫర్ లూప్ రాసి దాన్ని ఎక్స్ట్రా కండిషన్స్ తో ట్యాకిల్ చేసే కన్నా సింపుల్ గా ఇక్కడ నేను వైల్ లూప్ రాయచ్చా లేదా? అందుకే ఇక్కడ వైల్ లూప్ రాస్తున్నా. ఏమని? వైల్ అని. ఇదే కాదు, ఇఫ్ ఇన్ కేస్ నీకు లూప్స్ రాకపోయినా, ఇఫ్ ఇన్ కేస్ నీకు అరేస్ రాకపోయినా, నేను డెడికేటెడ్గా స్క్రాచ్ నుండి ఒక్కొక్క టాపిక్ హెవీగా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. ఒకసారి ఛానల్ని చెక్ చేయి. సో ఇప్పుడు చూడు ఇక్కడ ఎక్కడ దాకా నేను రన్ చేయాలి? ఎక్కడ దాకా అంటే నేను చెక్ చేయాలనుకుంటే నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయ్యేంత వరకు అండ్ ఇక్కడ చూడు వాట్ ఎవర్ ద ఏ ఆఫ్ జే నెంబర్ అంటే సపోజ్ ఇక్కడ 5, ఇక్కడ ఏంటి? వాట్ ఎవర్ ద కరెంట్ జేని ఫైన్. ఇప్పుడు ఇక్కడ నేనేంటి? ఇంట్
ప్రెజెంట్ అయినే జే అనుకుంటున్నా, అక్కడ నుండి దాని ముందు దాంతో చెక్ చేయాలి, అవునా కదా, అక్కడ నుండి దాని ముందు దాంతో చెక్ చేయాలి. సో ఇప్పుడు వైల్ సి వైల్ ఏ ఆఫ్ జే అంటే ప్రెజెంట్ ఉన్న ఈ నంబరు దాని ముందు కన్నా తక్కువైతే అంటే ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ జే -1 అయితే సింపుల్ గా స్వాప్ చేయాలా లేదా, సింపుల్ గా ఇక్కడ స్వాపింగ్ రాసేద్దాం, ఇది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ కాబట్టి. సో i-1 ఈ పర్టికులర్ దాన్ని స్వాప్ చేద్దాం. మరి ఇలా ఎక్కడ దాకా రన్ అవ్వాలి, ఎక్కడ దాకా అంటావేంటి, సపోజ్ ఇక్కడ చూడు, ఇక్కడ నంబరింగ్ ఇస్తున్నా క్లియర్ గా ఉండడానికి 3 4 5 అండ్ దెన్ 6 ఇక్కడ మార్చుకుంటా వచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ 0కి 1కి వచ్చింది అంటే ఇప్పుడు నా జే 1 నేనా అయ్యేది. ఇప్పుడు ప్రతిసారి జేని మైనస్ అంటే ఇనీషియల్ గా నా జే వచ్చేసి ఇక్కడ 6 తో స్టార్ట్ అయింది, కానీ ప్రతిసారి నేను జేని మైనస్ చేసుకుంటా రావాలి. ఎందుకు, ఇక్కడ స్వాప్ అయ్యుంటే ఇక్కడ పక్కనున్న జేతో నెక్స్ట్ ఒకటి తగ్గించిన జే, నెక్స్ట్ ఒకటి తగ్గించిన జే అట్లనేనా. సో ఇక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడైతే J1 వచ్చిందో నేను J-1ని కూడా యాక్సెస్ చేస్తున్నానా, అంటే J1 అయిన లొకేషన్లోనే J-1 ఉన్న లొకేషన్ కూడా యాక్సెస్ చేస్తున్నా, అంటే అప్పుడే నేను చెక్ చేసి మార్చేస్తున్నానా. ఇఫ్ ఇన్ కేస్ అదే J ఈక్వల్స్ టు 0 దాకా రన్ చేసి ఉంటే అప్పుడు ఏమయ్యేది, ఇక్కడ ఇది మళ్ళా J-1 అంటే 0 అయినప్పుడు -1 అంటే -1 అరేని కూడా యాక్సెస్ చేస్తున్నా. ఎర్రర్ త్రో చేసిద్ది అరే ఇండెక్స్ బౌండ్ అని, అంటే ఎప్పటిదాకా చేయాలి, J > 0 అయినప్పుడు. ఈక్వల్ టు 0 కాదు, ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ నాకేమొచ్చింది, J-1 థింగ్ని కూడా యాక్సెస్ చేస్తున్నా కాబట్టి అరే ఇండెక్స్ బౌండ్ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే J > 0 అయ్యిందో, ఎప్పుడైతే ఏ ఆఫ్ జే అనేది లెస్ దాన్ దాని ముందున్న నెంబర్ అయితే పక్క నేను ఈ నెంబర్ని స్వాప్ చేయాలి. అలా స్వాప్ చేశా కాబట్టి ఇది స్వాప్. సో చూడు, సో ఇలా స్వాప్ అయ్యింది కాబట్టి స్వాప్ అయిన తర్వాత నేను డెఫినెట్ గా మైనస్ చేయాలా లేదా, మైనస్ ఎందుకు, జే ఇనిషియల్ గా ఇక్కడ ఉంది కానీ అది స్వాప్ అయ్యింది అంటే డెఫినెట్ గా నా జే ముందుకు రావాలి, అవునా కదా. ఒక్కసారి స్వాప్ కాకపోయినా దాని మీనింగ్ ఏంటి, అది ఉండాల్సిన పొజిషన్లోనే ఉంది. అది ఉండాల్సిన పొజిషన్లోనే ఉంటే ఇది డెఫినెట్ గా ఫాల్స్ అని ట్రిగర్ అయిద్దా, అంటే దాని ముందు కన్నా ఇది పెద్దదైద్ది కాబట్టి. సో ఎలా రన్ చేయాలి, ఒకటి దగ్గర నుండి ఫుల్ లెంత్ దాకా వాట్ ఎవర్ ద జే ఎలిమెంట్ ఉందో దాన్ని తీసుకొని <0 అయ్యి దాంతో పాటుగా ముందు నెంబర్ దీనికన్నా పెద్దదవ్వాలి. అలా పెద్దదైనప్పుడు మాత్రమే స్వాప్ చేయి. అలా స్వాప్ చేసినందుకు నాకు ఇప్పుడున్న జే అనేది ఇటు సైడ్ ఉండిద్ది, నాకు ఇప్పుడున్న చిన్న నెంబర్ అనేది ఇటు సైడ్ వచ్చింది కాబట్టి మైనస్ చెయ్యి. సో దట్ నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ వైల్ లూప్ లో కూడా కరెక్ట్ గా స్మాలెస్ట్ లైక్ ఇప్పుడు ఏదైతే అన్ఆర్డర్ ని క్రియేట్ చేసిందో ఆ ఎలిమెంట్ కి పాయింట్ చేస్తున్నాము. క్లియర్. సో దీన్ని ఇప్పుడు మనం కోడ్ రాద్దాము. సో సింపుల్ గా ఇక్కడ నేను వాట్ ఎవర్ ద డేటా క్లియర్ గా ఉండడానికి ఫస్ట్ మనం ఇనిషియల్ గా తీసుకున్న టాస్కే తీసుకుందాము అండ్ దెన్ ఇక్కడ 14 అనే ఉంచుదాము. సో ఇప్పుడు చూడు, సో వాట్ ఎవర్ ద నేను ఇక్కడ 1 నుండి స్టార్ట్ చేసి అండ్ ఇక్కడ వచ్చేసి నమ్స్ డాట్ లెంత్ దాకా చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వాట్ ఎవర్ ద జే ఉందో అది ఐ నుండి స్టార్ట్ అవుతూ వైల్ జే > 0 అయ్యి అండ్ వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ జే ఉందో అంటే కరెంట్ నెంబరు అది కానీ లెస్ దాన్ ద ప్రీవియస్ నెంబర్ అయితే అది ఆర్డర్లో లేదు, అది ఉండాల్సిన ప్లేస్లో లేదు. అది ఉండాల్సిన ప్లేస్లో లేకపోతే నేను సింపుల్గా ఇక్కడ స్వాప్ చేయొచ్చా లేదా అని ఆ స్వాపింగ్ కోడ్ని ఇక్కడ రాస్తున్నా. ఓకే. అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రతిసారి మైనస్ చేయాలా. సో డన్ అని ఇక్కడ ఒకసారి అది ప్రింట్ అవ్వక ముందు లైక్ చేంజ్ అవ్వక ముందు మన డేటా ఎలా ఉంది, చేంజ్ అయిన తర్వాత మన డేటా ఎలా ఉంది అనేది కూడా ప్రింట్ చేసేద్దాము. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి చేంజ్ అయిన తర్వాత సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం రన్ చేసేద్దాము. లాస్ట్ లో ఏదైతే 14ని మనం ఇంపోర్ట్ చేసామో
అది దానికి ఉన్న ప్రాపర్ పొజిషన్లో వచ్చిందా రాలేదా? ఆఫ్ కోర్స్ సి ఒక్కసారి దీన్ని మనము క్లియర్గా డీబగ్ చేసి చూద్దాము, ఎలా ఉందో క్లియర్గా డీబగ్ చేసి చూద్దాము. సో ఇప్పుడు చూడు, ఫస్ట్ మనము 30కి పాయింట్ చేస్తున్నాము. సో ఈ 30 దేంతో కంపేర్ చేసిద్ది? 30 దాని ముందున్న నెంబర్తో 10, అంటే 10 కన్నా గ్రేటరా? ఆఫ్ కోర్స్ అయితే స్వాప్ చేయగల, లోపలికి వెళ్ళదు. నెక్స్ట్ ఇప్పుడు 50 వస్తుంది, 50 30 కన్నా ఎక్కువ, ఆఫ్ కోర్స్ అంటే ఎలాంటి స్వాప్ చేయద్దు, నువ్వు ప్రాపర్ ఆర్డర్లోనే ఉన్నావు. ఎందుకు? ఏదైతే నెంబర్ ఉందో దాని ముందు డేట్ అంతా అది సార్టెడ్లో ఉందని కన్ఫర్మేషన్ ఇచ్చేసింది కాబట్టి దెన్ స్వాప్ చేయొద్దు. నెక్స్ట్ 77 గ్రేటర్ దెన్ 50, ఆఫ్ కోర్స్ ఒకే ఒక్క దాంతో ఈ ముందున్న డేటా కూడా ఆర్డర్లో ఉండడం వల్ల ఒకే ఒక్క దాంతో నువ్వు టర్మినేషన్ చేస్తున్నావా లేదా? అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ ఇప్పుడు చూడు 14 77 కన్నా ఎక్కువ, కాదు అంటే స్వాప్ చేయి. అని ఇప్పుడు చూడు 14 కాస్త 77లో ఉంది, 77 కాస్త 14లో ఉంది, స్వాప్ అయిపోయింది. నెక్స్ట్ 14 50 కన్నా ఎక్కువ, కాదు స్వాప్ చేసేయి. నెక్స్ట్ 14 30 కన్నా ఎక్కువ, కాదు స్వాప్ చేసేయి. నెక్స్ట్ 14 10 కన్నా ఎక్కువ, ఆఫ్ కోర్స్ అయితే అది నేను కరెక్ట్ ప్లేస్లో ఉన్నాను, నువ్వు ఎలాంటి స్వాప్ చేయొద్దు, స్వాప్ అవ్వాలా. అండ్ దెన్ మనము ప్రింట్ చేసేస్తున్నాము. ఓకే, సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. అండ్ ఇప్పుడు మనం ఇలానే ఒక ర్యాండమ్ డేటాని ఫీడ్ చేసేద్దాము. సి -10, దిస్ విల్ బి ఎనఫ్. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ రీరన్ చేద్దాము. సి క్లియర్గా ఈవెన్ దో అది అన్ఆర్డర్లో ఉన్నా అది ఆర్డర్ చేసిందా లేదా? ఎందుకు బై అస్యూమింగ్ వాట్ ఎవర్ ద ఫస్ట్ నెంబర్ ఉందో అది ఆర్డర్లో ఉంది, దాని పక్క నుండి స్టార్ట్ చేయి, దాని పక్క నుండి ఆర్డర్ని మెయింటైన్ చేయి. అంటే సి క్లియర్గా ఇక్కడ ఇన్సర్షన్ సార్ట్ ఏం చెప్తుంది? వాట్ ఎవర్ ద ith ఎలిమెంట్ ఉందో 0 నుండి i-1 దాకా డెఫినెట్గా ఆర్డర్లో ఉంటాయి, ఆ అష్యూరెన్స్ నీకు ఇస్తున్నాను. అలా ఉన్నప్పుడు నెక్స్ట్ నువ్వు ఈ 8th ఎలిమెంట్ని ఎక్కడ పెట్టచ్చు అనేది డిసైడ్ అవ్వు. అలా ప్రతిదానికి రెస్ట్ ఆఫ్ ద డేటాకి ప్రతిసారి అంతే చెయ్యి అని చెప్తుంది. ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు. ఓకే, అండ్ ఇప్పుడు క్రూషియల్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం, టైం అండ్ స్పేస్ గురించి. ఫస్ట్ స్పేస్ గురించి మాట్లాడుకుందాము. ఏదన్నా ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నామా? లేదు. అంటే ఏదన్నా ఎక్స్ట్రా అరేని వాడుతున్నానా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి? చెయ్యట్లా. అంటే సింపుల్గా నేను ఇక్కడ O అని రైట్ చేయలేదా? ఆఫ్ కోర్స్. మరి టైం కాంప్లెక్సిటీ ఎంత? బెస్ట్ కేస్ ఏంటి, వర్స్ట్ కేస్ ఏంటి? లేదా బెస్ట్ కేసు వర్స్ట్ కేసు రెండు ఒకటే అవుతాయా? ఒక్కసారి పాస్ చేసి క్లియర్గా ఆలోచించు. ప్రాపర్ జస్టిఫికేషన్తో కానీ నువ్వు కామెంట్ చేస్తే డామ్ షూర్గా చెప్తున్నా నీ కామెంట్ నేను పిన్ చేస్తాను. ఓకే, సో చూద్దాం ఎవరు ప్రాపర్ జస్టిఫికేషన్ ఇస్తారో అనేది. అండ్ ఇప్పుడు దీనికి ఆన్సర్ అనేది చూద్దాము. ఫస్ట్ వర్స్ట్ కేసు. అసలు ఈ పర్టికులర్ అల్గోరిథము వర్స్ట్గా ఎప్పుడు బిహేవ్ చేసిద్ది? సపోజ్ నాకు కావాల్సింది అసెండింగ్ ఆర్డర్. వాట్ ఇఫ్ నేను డేటాని డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తే, అంటే నేను ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నానో దాన్ని ఇలా డిసెండింగ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఇస్తే అప్పుడు ఏమైంది? ఒక్కసారి ఇన్సర్షన్ సార్ట్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాము. ఇది ఫిక్స్, ఇక్కడ నుండి వస్తున్నా, ఇది ప్రాపర్ పొజిషన్లో ఉందా? లేదు. స్వాప్ చేయి. అవునా కాదా? నెక్స్ట్ ఇప్పుడు ఇదేనా ఫిక్స్ చేసేది? ఇప్పుడు ఇది ప్రాపర్ పొజిషన్లో ఉందా? లేదు. స్వాప్ చేయి. అంటే ఇక్కడ 24 వస్తుంది అండ్ ఇక్కడ 55 వస్తుంది. మళ్ళీ ఈ రెండింటిని చెక్ చేస్తుంది, ఈ రెండు ఈక్వల్ కాదు, స్వాప్ చేయి. ఇక్కడ 24 వస్తుంది, ఇక్కడ 31 వస్తుంది. అంటే ఇక్కడ 24 31 55 అండ్ దెన్ ఇక్కడ 14 అండ్ దెన్ ఇక్కడ 3. అవునా కదా? మళ్ళీ ఇక్కడ చూడు, ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి, బట్ ఇది ప్రాపర్ ప్లేస్ ఉందా? లేదు. మళ్ళీ ఇక్కడ రాదు, అంటే ఇక్కడైనా కదా. మళ్ళా ఈ లాస్ట్ దానికి చూడు, సేమ్ వే లాస్ట్ది కూడా ఎక్కడికి వస్తుంది? ఈ 3 అన్నిటికన్నా చిన్నది కాబట్టి ఈ స్టార్టింగ్కి వచ్చేది. అంటే
అంటే ఎప్పుడైతే ఇన్సర్షన్ సార్ట్లో నేను నా ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అయితే డిసెండింగ్ ఆర్డర్ ఉన్న బేసిస్ మీద డేటా ఇస్తే ప్రతి ఎలిమెంటు ప్రతి ఇన్స్టాన్స్కి క్లియర్గా చూడు, ప్రతి ఇన్స్టాన్స్కి ఆ ఫస్ట్ కార్నర్లోనే వెళ్ళిద్దా లేదా? అంటే ఇప్పుడు చూడు, ఈ ఇన్స్టాన్స్లో 24 ఎక్కడికి వచ్చింది? ఈ ఫస్ట్కి రావాలి. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత 14 ఎక్కడ రావాలి? మళ్ళా ఫస్ట్కి రావాలి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత 3 ఎక్కడ రావాలి? మళ్ళా ఫస్ట్కి రావాలి. ప్రతిసారి చివరి దాకా వెళ్తుంది, ప్రతిసారి చివరి దాకా వెళ్తుంది, ప్రతి ఎలిమెంట్ చివరి దాకా వెళ్తుంది. మరి అలా వెళ్తుందంటే దాని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే, సపోజ్ ఇప్పుడు I1 అయినప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్ని ఫిక్స్ చేసుకుంటే ఎన్ని స్వాపింగ్ చేయాలి? తక్కువ ఉంటే ఫస్ట్ పోర్షన్ వెళ్ళేదాకా ఎన్ని కంపారిజన్స్, ఎన్ని స్వాప్ చేస్తున్నావు? ఒక్కసారి స్వాప్ చేస్తున్నావు అంటే నెక్స్ట్ I2 అయినప్పుడు అంటే I24లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు స్వాప్ చేస్తున్నావు? 1 2. ఎందుకు? ఫస్ట్కి వెళ్ళడానికి అంటే 2 టైమ్స్ ఆ వైల్ లూప్ రన్ అవుతుందా లేదా? మరి I3 అయినప్పుడు 3 టైమ్స్ అయినా వైల్ లూప్ రన్ అనేది. ఎందుకు? 3 స్వాప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ 5th గురించి మాడుతుంటే 1 2 3 4 టైమ్స్ నేను స్వాప్ చేసుకొని అక్కడికి వెళ్ళాలా లేదా? అంటే I4 అయినప్పుడు 4 టైమ్స్, IN అయినప్పుడు n టైమ్స్ అయినా కాదా? అంటే అగైన్ 1 + 2 + 3 ఎన్ని టైమ్స్ అయినా వైల్ లూప్ రన్ అవుతుంది. అంటే ఒకసారి ఒకటి, I2 అయినప్పుడు 2 టైమ్స్, I3 అయినప్పుడు 3 టైమ్స్, I4 అయినప్పుడు 4 టైమ్స్, I5 అయినప్పుడు n టైమ్స్. అగైన్ n into n + 1/2 which is big of n². సో వర్స్ట్ కేసులో ఇలా బిహేవ్ చేస్తుంది. ఇన్సర్షన్ సార్ట్ కూడా వర్స్ట్ కేసులో దాని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big of n². మరి బెస్ట్ కేసులో ఏంటి? ఏముంది, మనం ఎన్ని చూడలేదు. ఒక్కసారైనా రిటర్న్ స్టేట్మెంట్ ఉందా? లేదు. ఒక్కసారి కూడా రిటర్న్ లేదు. ఒక్కసారైనా బ్రేక్ ఉందా? ఒక్కసారి కూడా బ్రేక్ లేదు. అంటే డెఫినెట్గా దీని బెస్ట్ కేసు కూడా వర్స్ట్ కేసుకి ఈక్వల్. అంటే ఇది ఎవ్రీ కేస్ అవ్విద్ది, విచ్ ఈస్ రాంగ్. బ్రేకులు రిటర్న్లు ఉంటేనేనా ఆ లూప్ వాట్ ఎవర్ ద కోడ్ రాసామో అది స్టాప్ అయ్యేది కాదు కదా. ఆ లూపులో నువ్వు కరెక్ట్గా గమనిస్తే J>0 అండ్ ఇంకో ఫంక్షన్ ఇంకోటి రాసాము, ఇంకొక కండిషన్ రాసాము. ఆ కండిషనే బ్రేక్ లాగే యాక్ట్ చేస్తుంది ఇక్కడ. ఎలా? ఇప్పుడు క్లియర్గా చూద్దాము. 10 20 30 40 50 ఇలా నాకు ఇచ్చిన డేటా ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉంటే ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేసిద్దో చూద్దాము. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. నేను స్వాప్ చేయాలా? అక్కర్లా అంటే వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడే నా వైల్ లూప్ టర్మినేట్ అయిపోతుంది. వైల్ లూప్ లోపలికి వెళ్ళి స్వాప్ కూడా చేయాల. నెక్స్ట్ ఐ పెరుగుతుంది. నేను కరెక్ట్ ప్లేస్లో ఉన్నాను. ఆఫ్ కోర్స్ స్వాప్ లోపలికి వెళ్ళి నేను రన్ చేయట్లా, ఒక్కసారి కూడా లూప్ అవ్వాల. మళ్ళీ ఇక్కడ నేను ప్రాపర్ పొజిషన్లో ఉన్నాను, ఆఫ్ కోర్స్ మళ్ళీ లూప్ లోపలికి వెళ్ళా. నేను ప్రాపర్ పొజిషన్లో ఉన్నాను, ఆఫ్ కోర్స్ మళ్ళీ లూప్ లోపలికి వెళ్ళా. అంటే ఎప్పుడైతే డేటా కంప్లీట్గా నేను అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఇది ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది కాబట్టి ఇలా వెళ్తుంటే ఒక్కసారి కూడా వైల్ లూప్ వర్క్ అవట్లా. అంటే మనం కోడ్ ఏం రాసాము? ఒక ఫర్ లూప్ రాసాము, దాని లోపల వైల్ లూప్ రాసాము. ఇప్పుడు ఒక్కసారైనా వైల్ లూప్ లోపలికి వెళ్ళాలా? మరి అప్పుడు వైల్ లూప్ ఈ లోపల జరిగే ఫంక్షన్ ఏమైంది? కాన్స్టెంట్ అయినా. అంటే ఎన్నిసార్లు ఫర్ లూప్లో ఉన్న ఏ డేటా ఉందో అదంతా కాన్స్టెంట్ టైమ్స్ రన్ అవుతుంది. మరి ఆ ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? n 1 నుండి n దాకా రన్ అవుతుంది. అంటే n-1 కంపారిజన్స్, 0 వదిలేసాం. బట్ స్టిల్ బిగ్ ఆఫ్ n అయినా కాదా? ఎందుకు ఇన్సర్షన్ సార్ట్లో ఎలాంటి ఫర్దర్ ఆప్టిమైజేషన్ చేయకుండా, అంటే ఎలాగైతే మనం బబుల్ సార్ట్లో సెలక్షన్ సార్ట్లో ఎక్స్ట్రా కండిషన్స్ని కోడ్స్ని రాసామో అలా చెయ్యకుండానే ఇన్సర్షన్ సార్ట్లో బెస్ట్ కేసు వచ్చేసి బిగ్ ఆఫ్ n అవుతుంది. బికాస్ ద నేచర్ ఆఫ్ దాట్ అల్గోరిథం మేకింగ్ ఇట్ యాజ్ బిగ్ ఆఫ్ n. ఓకే. అండ్ వర్స్ట్ కేసు వచ్చేసి ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్ బిగ్ ఆఫ్ n². ఓకే. మరి ఇప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటివి? అది ఇన్ ప్లేసా కాదా?
ఈ పాటికే నీకు తెలిసిపోయి ఉండాలి. ఆబ్వియస్గా అది ఇన్ ప్లేస్. ఎందుకు? ఏదన్నా ఎక్స్ట్రా డేటా వాడానా, ఏదైనా ఎక్స్ట్రా అరే వాడి చూపించానా? లేదు. విత్ ఇన్ ద అరేలోనే మోడిఫై చేశానా? ఆఫ్ కోర్స్ విత్ ఇన్ ద అరేలోనే మోడిఫై చేస్తావు. అంటే సార్టింగ్ బేసిస్ మీద ఒక డేటాని ఆర్డర్లో పెట్టడానికి విత్ ఇన్ ద అరేలోనే చేశాను అంటే దాన్ని మనం వాడే టెక్నికల్ టర్మ్ ఏంటి? ఇన్ ప్లేస్. సో విచ్ మీన్స్ ఇన్సర్షన్ సార్ట్ సాటిస్ఫైస్ ఇన్సర్షన్ సార్ట్ కూడా ఇన్ ప్లేసే. నెక్స్ట్ ది ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, స్టేబులా కాదా? పాస్ చేసి కామెంట్ చేయి. ఆన్సర్ వచ్చేసి ఆఫ్ కోర్స్. ఎందుకు? అగైన్ మళ్ళా చూద్దాం. ఈసారి క్లియర్గా ఉండేలాగా ప్రాపర్గా చూద్దాము. సపోజ్ 10 ఉంది, దాని తర్వాత 7A 7B అండ్ దెన్ 54 ఇలా డేటా ఉంది అనుకుందాము. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన ఈ రెండు పెద్దదా కదా? లైక్ నేను కరెక్ట్ పొజిషన్లో ఉన్నానా లేదా? లేదు నువ్వు మారిపోవాలి. సరే 7Aని 10ని ఇక్కడ పెట్టుకున్నా. నెక్స్ట్ ఈ డేటా అంతా అంతే ఉండిద్దా లేదా? అవును. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. నేను కరెక్ట్ పొజిషన్లో ఉన్నానా లేదా? లేవు మారిపోవాలి. 7A 7B 10 54 అని అగైన్ నేను కరెక్ట్ ప్లేస్లో ఉన్నానా లేదా? ఉన్నావు. 7 < అయినా ఎందుకు చేంజ్ చేయడము? గ్రేటర్ అయినప్పుడే చేంజ్ చెయ్యి. మనం రాసిన కోడ్ అంతే కదా, గ్రేటర్ అయినప్పుడే చేంజ్ చెయ్యి. సో ప్రాపర్ ప్లేస్లోనే ఉన్నావు. నెక్స్ట్ ఇది ప్రాపర్ ప్లేస్లోనే ఉన్నావు. సి డేటా 7A 7B వచ్చినా కానీ ఇక్కడ 7A 7B వస్తుంది. అని ఇక్కడే కాదు, ఇక్కడ పక్కన కాదు, ఇక్కడ కూడా పెట్టుకో. స్టిల్ అది 7A 7B కిందే ఎండ్ అయింది కదా. అంటే స్టెబిలిటీ ఉంది. నువ్వు అనొచ్చు. మరి ఇక్కడ ఈక్వల్ అన్నప్పుడు కూడా నేను చేంజ్ చేస్తే అప్పుడు ఏమైంది? స్టెబిలిటీ ఉండదు. ఏముంది? దానికి ఆన్సర్ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పా క్లియర్గా. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ స్టెబిలిటీ ఉండే ఛాన్స్ ఉన్నా కానీ స్టెబిలిటీ లేనట్టుగా నువ్వు కోడ్ రాసావు. విచ్ డజంట్ మీన్ ఇది స్టెబిలిటీ లేనట్టు కాదు. నువ్వు కోడ్ని అలా మ్యాన్యుపులేట్ చేసి రాసుకున్నావు, కానీ స్టెబిలిటీకి తెప్పించేలాగా రాయొచ్చు. అంటే తప్పు నీలో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈక్వల్ అయినప్పుడు కూడా స్వాప్ చేస్తాను, అప్పుడు 7B ఇక్కడ 7A ఇక్కడ వస్తుంది అని అంటే అది కోడ్ మిస్టేక్, అది అల్గోరిథం మిస్టేక్ కాదు, అది కోడ్ మిస్టేక్. రాసిన నువ్వు మిస్టేక్. నువ్వు ఫోర్సిబ్లీ దాన్ని స్టెబిలిటీ లేకుండా రాయాలని ట్రై చేస్తున్నావు, విచ్ ఈస్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా అసలు ఇన్సర్షన్ సార్ట్లో ఏమేమి నేర్చుకున్నాం అనేది సమరైజ్ చేసేద్దాము. సింపుల్గా ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏంటి? దాని బేస్ కోర్ పాయింట్ ఏంటి? ఒక డేటా ఆర్డర్లో ఉంటే ఆ 8th పొజిషన్లో ఉన్న డేటాని ఆర్డర్లో లేకపోతే, అంటే దీనివల్ల ఆ ఆర్డర్ అనేది చేంజ్ అయితే ఎక్కడ పెట్టాలి అనే పోస్టింగ్ దానికి వెళ్ళి మనం సెట్ చేస్తాము. ఇదే దాని యొక్క కోర్ పాయింట్. ఇది ఒక అరేలో ఫస్ట్ బ్లాక్ని వదిలేసి, ఎందుకంటే ఆ ఫస్ట్ బ్లాకే బేస్ ఎజంప్షన్, లైక్ బేస్ ఆర్డర్డ్గా ఉన్న ఎజంప్షన్ అనుకుంటాము. సో సెకండ్ ఎలిమెంట్ నుండి చెక్ చేస్తాం. ఇలా ప్రతి ఎలిమెంట్కి చెక్ చేస్తూ ఉంటాము. అండ్ బెస్ట్ కేస్ వచ్చేసి దీనికి బిగ్ ఆఫ్ n అండ్ వర్స్ట్ కేస్ వచ్చేసి దీనికి బిగ్ ఆఫ్ n². ఓకే, అండ్ దాని తర్వాత ఇది ఇన్ ప్లేసా కాదా? ఆఫ్ కోర్స్ ఇది ఇన్ ప్లేస్. ఇది స్టెబిలిటీ ఉందా లేదా? ఉంది. మరి అసలు ఈ ఇన్ ప్లేస్ ఇన్సర్షన్ సార్ట్ ఎక్కడ వర్క్ అయింది? దేనికన్నా బెటర్గా పర్ఫామ్ అయింది ఏంటి? ఈ మిగతా క్లారిటీ అంతా ఆల్రెడీ నువ్వు నా ప్లేలిస్ట్ ఫాలో అవుతుంటే వాళ్ళకి తెలుసు. ఏంటంటే వన్స్ సార్టింగ్ థింగ్ అయిపోయిన తర్వాత నేను లీడ్ కోడ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. అవన్నీ అయిపోయిన తర్వాత సమ్మరీ ఆన్ సార్టింగ్లో క్లియర్ అనాలిసిస్తో చెప్తాను. ఓకే, సో ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నీకు హెల్ప్ అయితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.